రైట్. మొత్తం మీద తెలంగాణలో సినిమా షూటింగ్స్కి అనుమతి ఇచ్చిన సర్కార్ పలు షరతులు విధించింది. ఇప్పటికే సగం పూర్తయిన సినిమాలు, టీవీ సీరియల్స్ షూటింగ్కు మాత్రమే అనుమతి ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాదు షూటింగ్లో 40 మంది మాత్రమే ఉండాలని చెప్పి నిబంధన విధించింది. ఇక షూటింగ్కు వచ్చే ప్రతి ఒక్కరి నుంచి కూడా మెడికల్ డిక్లరేషన్ తప్పనిసరి అని చెప్పింది. షూటింగ్లో మాస్క్లు పెట్టుకోవడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి. ముఖ్యంగా కంటైన్మెంట్ జోన్లలో షూటింగ్లు చేయకూడదు అని చెప్పి స్పష్టం చేసింది. ఇక బహిరంగ ప్రదేశాల్లో షూటింగ్లు జరపకూడదని చెప్పి స్పష్టం చేసింది. అండ్ అలాగే షూటింగ్లను ఎక్కువగా ఇండోర్లోనే ప్లాన్ చేసుకోవడం మంచిదని చెప్పి సూచించింది. ఇక మేకప్ ఆర్టిస్టులు, హెయిర్ డ్రెస్సర్లు పీపీఈ కిట్లు ధరించాలనే నిబంధన కూడా పెట్టింది సర్కార్. మేకప్ వేసుకున్న ఆర్టిస్టులు ఫేస్ షీల్డ్ను తప్పకుండా ఉపయోగించాలి. అలాగే షూటింగ్ ఏరియాలో పాన్, సిగరెట్లు నిషిద్ధం. దీంతో పాటు ఇక నటీనటుల ఎంపిక కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే జరగాలని చెప్పి సూచించింది. షూటింగ్ జరుగుతున్న సమయంలో స్పాట్లో ఒక డాక్టర్ తప్పకుండా ఉండాలి యాక్టర్తో పాటు అని, షూటింగ్కి వచ్చే సమయంలో థర్మల్ స్క్రీనింగ్ చేయాలని చెప్పి నిబంధనలు విధించింది సర్కార్. ఆర్టిస్టులు షూటింగ్ సమయంలో ఏదైనా అనారోగ్యానికి గురైతే నిర్మాతలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. 10 ఏళ్లలోపు పిల్లలు, 60 ఏళ్ల పైబడిన వారికి మెడికల్ క్లియరెన్స్ తప్పనిసరి. అలాగే కార్లను శానిటైజ్ చేసిన తర్వాతే ఆర్టిస్టుల దగ్గరకు పంపించాలని చెప్పి సర్కార్ చెప్పింది. ఇలా పలు రకాల గైడ్ లైన్స్ విడుదల చేసింది తెలంగాణ సర్కార్. ఇది పరిస్థితి. సో ఇప్పుడు ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో మరి తెలుగు చిత్ర పరిశ్రమ షూటింగ్లకి సన్నద్ధం అవుతోంది, సంసిద్ధం అవుతుంది. మరి ఈ పరిస్థితుల్లో ఈ నిబంధనలను పాటించడం సాధ్యమేనా? ఎంతకాలం ఓపిక ఉంటుంది ఇవన్నీ పాటించడానికి? అలాగే వీటిని మానిటర్ చేసే బాధ్యత ఎవరిది? ఒకవేళ ఈ నిబంధనలను అక్కడక్కడ ఉల్లంఘిస్తే ఎవరికి కంప్లైంట్ చేయవచ్చునో, అంటే దీని విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి ముందు ముందు అనే కొన్ని ప్రశ్నలతో ఇవాళ 10 టీవీ స్పాట్ లైట్ మొదలు పెడుతున్నాం. 10 టీవీ స్టూడియోస్లో ప్రస్తుతం ప్రముఖ నిర్మాత, నేషనల్ అవార్డు విన్నింగ్ ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి గారు ప్రస్తుతం 10 టీవీ స్టూడియోస్లో ఉన్నారు. నమస్కారం సార్, స్వాగతం. అలాగే మైత్రి మూవీ మేకర్స్ పార్ట్నర్ నిర్మాత రవిశంకర్ గారు ఈజ్ జాయినింగ్ అస్ లైవ్లో. రవిశంకర్ గారు నమస్కారం సార్. నమస్తే మేడం. రైట్, ఇది పరిస్థితి సార్. చూశారు, 1,00,000 నిబంధనలు ఉన్నాయి. అంటే అసలు క్రియేటివ్ ఫీల్డ్ ఇది, చాలా హాయిగా పనిచేసుకునే వాతావరణం. అసలు చిత్ర పరిశ్రమలో పనిచేయడం అంటేనే ఒక హాయి అని అనుకునే వాళ్ళకి ఇవన్నీ పెట్టి కట్టేసి పరిగెట్టమన్నట్టుంది. రాజ్ కందుకూరి గారు, ఎలా ఉంది సార్ చూస్తుంటే మీకు ఈ లిస్టు? అంటే ఏదో ఒక సినిమా చివరిలో ఉంది, ఒక 5 డేస్ షూటింగ్ చేస్తే అయిపోతుంది అన్న వాళ్ళకి కన్వీనియంట్ ఏమో, కానీ ఇవాళే ఫ్రెష్గా ఈ కండిషన్స్ తోటి ఒక సినిమా స్టార్ట్ చేసి ఓ 50-60 రోజులు షూటింగ్ చేయాలంటే ప్రాక్టికల్గా కష్టం అని నాకు అనిపిస్తుంది. దట్ ఈస్ మై ఫీలింగ్. రవిశంకర్ గారు ఏమంటారు చూడాలి. కానీ ఒక చిన్న సినిమా పరంగా చూసినా కూడా, ఒక స్మాల్ స్కేల్ సినిమా చేసిన వాళ్ళకు కూడా మినిమం ఎంత లేదైనా 80 నుంచి 100 మంది ఉంటారు. రైట్. సో ఉన్నప్పుడు దాన్ని మనం 50కో 40కో తగ్గించిన అందరికీ వాళ్ళు చెప్పిన కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అది జాగ్రత్త కోసం చెప్పారు. మోస్ట్లీ మనం దాన్ని వెల్కమ్ చేయాలి. కానీ ప్రాక్టికాలిటీ చిన్న ఇబ్బందులు ఉన్నాయి దాంట్లో. సో అంత ఈజీ కాదని నేను అనుకుంటున్నాను. వాళ్ళకి ఎవరైతే సినిమా ఫినిషింగ్ స్టేజ్లో ఉందో 5 రోజుల్లో ఫినిష్ చేసుకోవచ్చు అనుకున్న వాళ్ళకి కన్వీనియంట్. వాళ్ళకి ఇది అంటే ఎలాగో ముగించేయాలి కాబట్టి, కొంత దిగిపోయారు కాబట్టి ప్రాజెక్ట్లోకి, ఇది పర్వాలేదు. అంటే వాళ్ళకి ఆల్రెడీ ఇంట్రెస్ట్ పడుతున్నాయి, ఇన్ని రోజులు షూటింగ్ చేసి ఉన్నారు. ఇది కనుక అయిపోతే వాళ్ళు పోస్ట్ ప్రొడక్షన్కి కంఫర్టబుల్గా వెళ్ళిపోవచ్చు అనుకున్న వాళ్ళకి కన్వీనియంట్. ఇప్పుడు ఇవాళే మనం సినిమా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి డెఫినెట్గా అంత ఈజీగా ఉండకపోవచ్చు. పర్టికులర్లీ అవుట్డోర్ చేయడానికి పర్మిషన్ లేదు, అది ఇండోరే చేయాలి. చేస్తే కూడా శానిటైజేషన్ ఇష్యూస్ ఏంటి, డాక్టర్ని ఆన్ బోర్డ్ పెట్టడం ఏంటి, లేకపోతే నిర్మాత వీటన్నిటికీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం. అంటే ఖర్చు పరంగా ఖర్చు, ఆఫ్ కోర్స్ ఖర్చు అన్నిటికన్నా రిస్క్ అండి, బాధ్యత. నిర్మాతకి వాళ్ళకి ఏమైనా జరిగితే రిస్క్ ఉంటుంది. రైట్. రవిశంకర్ గారు, సినీ పెద్దలు చాలామంది వెళ్ళి ఇవాళ ఏపీ సీఎంని కూడా కలిశారు. అలాగే మొన్న ఇక్కడ కూడా అలాంటి సిమిలర్ చర్చలు జరిగాయి. ఏమనిపిస్తుంది సార్ ఈ పరిణామాలు చూస్తుంటే? నిజంగానే సినిమా షూటింగ్లు స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మనం? యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్. రవిశంకర్ గారి లైన్లో చిన్న సాంకేతిక ఇబ్బంది ఏర్పడింది. రైట్, రవిశంకర్ గారు ఇస్ జాయినింగ్ అస్ బ్యాక్ అగైన్. చెప్పండి సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అని మొదలు పెట్టారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు బోత్ ద స్టేట్ సీఎంలు అండి, కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు. అంటే పాజిటివ్గా షూటింగ్ బిగిన్ అవ్వాలని ఇనిషియేషన్ తీసుకున్న దానికి. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి వాళ్ళు కూడా ఒక గైడ్ లైన్ ఫామ్ చేయాలి ఫర్ ద బెస్ట్ బీయింగ్ ఆఫ్ ఆల్ అండి. అందరి జాగ్రత్తలు కోరతా. దీని ప్రకారం 50 పీపుల్ కన్నా ఎక్కువ ఉండకూడదు, ఇలాంటి గైడ్ లైన్స్ అవి వచ్చినాయి కదండి. అవన్నీ ఇందాక రాజ్ కందుకూరి గారు అన్నట్టు
ఫిలిమ్స్ ఏదన్నా క్లోజింగ్ స్టేజ్ లో 5 to 10 days అయితే అయిపోతుంది. దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ చేసుకోవచ్చు. అది ఎలా ఇండోర్ లోనే తక్కువ సెటప్ లో కాబట్టి వాళ్ళందరికీ ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ అండి. అట్ ద సేమ్ టైం కొత్త సినిమాలు బిగిన్ చేయటం అనే దాంట్లో ఈ 50 పీపుల్ ఈ గైడ్ లైన్స్ అన్ని ఫాలో అవుతా ఇండోర్ లో చేయాలి అని అంటే ఆ సీన్స్ ని బట్టి ఎన్ని ఉన్నాయి లోపల చేసుకోవడానికి, అలా ఒక 5 to 6 సీన్స్ ఉన్నాయి అనుకోండి, అవి చేసుకుని మళ్ళీ ఐడియల్ గా కూర్చోవటం ఇవన్నీ అంత ఫీజిబుల్ కాదండి. వన్స్ ఇక మొత్తం కొంచెం ఈజ్ అయినాక కొత్తగా బిగిన్ చేసే అన్ని ఈజ్ అయినాక చేయటం అనేది మేము కరెక్ట్ ఏమో అనుకుంటున్నాం. మా సైడ్ నుంచి మేము మా హీరోస్ని వాళ్ళని అప్రోచ్ అయితే మీరు కనుక అంత సిచ్యువేషన్ అంత నార్మల్ గా అనిపించి మీరు చేయగలం అనుకుంటే కనుక మా సైడ్ నుంచి ఏం ప్రాబ్లం లేదని చెప్పారు. మాకు అది చాలా బూస్ట్ అండి. కాకపోతే వీ నీడ్ టు సీ హౌ ఇట్ విల్ వర్క్అవుట్. ఎనియో కొన్ని సినిమాలు లాస్ట్ స్టేజ్ లో ఉన్నాయి, ఎలా బిగిన్ చేస్తారు, వాళ్ళకి వచ్చే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏంటి ఇవన్నీ ఆలోచించుకుని మేము ఫర్దర్ గా ఫ్రెష్ సినిమాలు ప్లాన్ చేసుకుంటామండి. థ్యాంక్ యూ మేడం. రైట్. రవిశంకర్ గారు, అంటే ఇప్పుడు ప్రస్తుతం అంటే నిజంగానే తలనొప్పులన్నీ నిర్మాతకే బాధ్యత అంతా నెత్తిన పడేలాగా కనిపిస్తుంది. అంటే ఇది 1 నెల 2 నెలలు కాదు, రాబోయే బహుశా 5-6 నెలల పాటు ఈ పరిస్థితులు చూడబోతున్నాం అంటున్నారు. మరి సినిమా పరిశ్రమ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది సార్? ఏమి అదే అదే మేము జనరల్ చాలా సింపుల్ ఆన్సర్ అండి ఇది. ఇప్పుడు 4-5 months షూట్ లేదనుకోండి, దట్ వోంట్ బి ఏ ప్రాబ్లం. ఎందుకంటే అక్కడి నుంచి బిగిన్ చేసి దాని తర్వాత రిలీజెస్ ఉంటాయి. అవును. బై ద టైమ్ దీస్ ఫిలిమ్స్ కమ్ టు ద రిలీజ్ స్టేజ్ అండి, ఎవ్రీథింగ్ విల్ బి నార్మల్. ఏదైనా ఇప్పుడు బిగిన్ చేసే సినిమాలు నాట్ లెస్ దాన్ సమ్మరేనండి. సమ్మర్ రిలీజులు, ఆ తర్వాత జూలై ఆగస్టు నెక్స్ట్ ఇయర్ కే రిలీజులు ఉంటాయి. ఆ టైంకి కనుక ఈ కరోనా కంట్రోల్లో లేకపోతే అసలు ప్రపంచం అతలాకుతలం అసలు ఏ షేప్ తీసుకుంటుందో తెలియదు. అందుకని ఆప్టిమిస్టిక్ గా ఆలోచిస్తే డెఫినెట్ గా ఈ ఇయర్ ఎండ్కో ఎప్పుడుకో అంతా ఇన్ కంట్రోల్లోకి వస్తుంది. కాబట్టి ఈ ఫ్రెష్ గా బిగిన్ చేసే సినిమాలకి అసలు నో హార్మ్. అండ్ అట్ ద సేమ్ టైం ఏదన్నా ఆల్రెడీ ఖర్చు పెట్టింది ఏదన్నా ఉన్నా సరే మేము అంతా అందరితో రీనెగోషియేట్ చేసుకుని అందరూ చాలా సానుకూలంగానే ఉన్నారు. దట్ వోంట్ బి ఏ ప్రాబ్లం. సినిమా యాజ్ ఇట్ ఈజ్ గా ఇదివరకు ఎలా ఉందో అలాగే గ్లోరిఫైయింగ్ గానే ఉంటుంది. నథింగ్ టు వరీ అని మా పర్సనల్ ఒపీనియన్ అండి. సార్, మీరు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ సార్ ఎప్పుడు స్టార్ట్ చేసే అంటే కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయి సార్? సర్కారు వారి పాట కావచ్చు. మేము యాక్చువల్ గా అదేనండి, ఇప్పుడు పర్మిషన్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు 5-10 days ఇలా ఉన్న వాళ్ళు బిగిన్ చేసి చేస్తా ఉంటారండి. ఈ రెస్ట్రిక్షన్ ఈ గైడ్ లైన్స్ ఫాలో అవుతా వాళ్ళందరిని చూసి ఎలా ఉంది ఏంటి, వాళ్ళకి ఏమైనా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉందా, చాలా మనం కూడా చేసేసుకోవచ్చా, ఇలాంటివన్నీ ఒకసారి బేరీజ్ వేసుకున్నాక దెన్ విల్ టేక్ ఏ డెసిషన్ అండి. ఎంత ఎర్లీగా అయినా సరే జూలై 15th లోపల అయితే చేయలేమండి మేము. ఎందుకంటే చాలా ప్లానింగ్ అవసరం ఉంటుంది. రెస్ట్ ఆఫ్ ద టెక్నీషియన్స్, ఆర్టిస్టులు, అందరి డేట్లు, వాళ్ళ కన్సర్న్ అన్ని చూసుకున్నాకే చేయాలి. కాబట్టి అందులో మాది కొంచెం అవుట్డోర్ లో ఉంది. డెఫినెట్లీ జూలై 15th అలా విల్ బి ఏబుల్ టు డూ, ప్రొవైడెడ్ ఇఫ్ ఎవ్రీథింగ్ అంత స్మూత్ గానే ఉంది, ఈజ్ గానే ఉంది అనిపిస్తేనండి. రైట్ సార్. అంటే మీరు ఇది భారీ సినిమాలు 2 కాబట్టి ఎలా ప్లాన్ చేశారని తెలుసుకోవాలని ఒక ఆసక్తి ఉంది మాలో. ఈలోగా రాజకందుకూరి గారు, అంటే ఓవరాల్గా చూస్తే అసలు వాతావరణంలోనే ఒక విధమైన ఒక కొంచెం గుండె జారిపోయిన వాతావరణం కనిపిస్తుంది. మన తిరుమల దృశ్యాలు చూసుంటారు మీరు. అంటే క్షురకులు తలనీలాలు ఇచ్చే వాళ్ళకి వాళ్ళు పీపీఈ కిట్లు వేసుకుని చేస్తున్నారు. ఇప్పుడు మేకప్ ఆర్టిస్టులు, హెయిర్ డ్రెస్సర్లు అందరూ పీపీఈ కిట్లు వేసుకుని. మొన్న ఫ్లైట్ ఎక్కుతుంటే కూడా ఏదో ఐసీయూలోకి వెళ్తున్న ఫీల్ వచ్చింది అని ఒకళ్ళు పెట్టారు. అవును. సో అలా ఉంటుంది సిచ్యువేషన్, ఆర్టిఫిషియల్గా ఉంటుంది అది. బట్ నిజంగా మనం అనుకున్నట్టుగా ఒక 1.5-2 monthsలో ఏమైనా కంట్రోల్ అవుతుందేమో. ఇప్పుడైతే గ్రాఫ్ అనేది మనం చూస్తే అది ఇట్ ఇస్ గోయింగ్ అప్వర్డ్స్. ఆ కర్వ్ ఫ్లాట్ ఎప్పుడైతే అవుతుందో ఆ రోజు ఇండియా సేఫ్. కాకపోతే వరల్డ్ వైడ్ ప్రతి కంట్రీ కూడా రైజ్ వెళ్ళి మళ్ళీ డెఫినెట్గా ఫ్లాట్ అయింది. మన టర్న్ బికాస్ ఆఫ్ 135 crores ఉన్నాం కాబట్టి ఒక 2 months లేట్ అవ్వచ్చు, కానీ డెఫినెట్గా మళ్ళీ అంత ప్రజలు 1 year తర్వాత నార్మల్గానే ఉంటాం. కాకపోతే ఈ క్రిటికల్ టైంలో ఇమ్మీడియట్గా అర్జెంట్గా ఎందుకు స్టార్ట్ చేయాలని, ఆల్రెడీ కమిట్ అయిన వాళ్ళకి పర్వాలేదు, కానీ మీరు అన్నట్టుగా అట్మాస్ఫియర్ చూడడానికి అక్కడక్కడ ఆర్టిఫిషియల్గా ఉంటుంది. అవును. అంటే అందులో ఇవన్నీ ఏదో ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా కూర్చుని కంప్యూటర్ ఒక సిస్టమ్ పెట్టుకుని ఏదో కూడా చేసి క్రియేటివ్ వర్క్ ఇదంతా. అండ్ దానికి ఒక వాతావరణం ఉండాలి, ఒక విధమైన మానసిక స్థితి ఉండాలి ఐడియాలు రావాలంటే. మరి అటువంటి పరిస్థితుల్లో అంటే కథలు రాయడానికి వేరే వేరే ఊర్లకు వెళ్ళిపోతూ ఉంటాం. ఇప్పుడు అలాంటిది ఇప్పుడు చిత్ర పరిశ్రమలో ఎక్కడ లాక్డౌన్ లో కూర్చుని వాళ్ళ వంటింట్లో వాళ్ళ డైనింగ్ టేబుల్ మీద కూర్చుని వాళ్ళే రాసుకోవాలంటే, రవిశంకర్ గారు మీరే చెప్పాలి సార్. అందులో భారీ బడ్జెట్ సినిమాలకి ఎంత ప్లానింగ్ అవసరం, ఎంత మంది స్టాఫ్ అండ్ క్రూ అవసరం, ఎన్ని చేతులు కలిస్తే ఒక సినిమా తయారవుతుంది సార్, సాధక బాధకాలు మీకే తెలియాలి. కాబట్టి ఎలా సార్, హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు వర్క్అవుట్ మీకు? అంటే టు బి లక్కీ అండి, మాకు సుకుమార్ గారి పుష్ప కానీ అన్ని
మొత్తం స్టోరీ అంతా లాక్ అయిపోయి ఆల్మోస్ట్ షూటింగ్ కూడా మేము 1 వీక్ నవంబర్ లో చేసాము. మొత్తం అంతా లాక్ అయ్యి ఉంది. ఇంకా ఫర్దర్ గా ఆయన కూర్చొని డిస్కస్ చేయాల్సినంత ఏం లేదు దాంట్లో. ఇంకా రెడీ టు షూట్ లో ఉన్నారు. అలాగే పరశురామ్ గారు, మహేష్ బాబు గారు, సర్కార్ వారి పాట కూడా ఆ కథ అంతా ఆయన ఎప్పుడో 7-8 మంత్స్ బ్యాక్ మొత్తం చేసేసుకుని నరేషన్ కూడా ఇవ్వటం అయింది. అవన్నీ నచ్చినాకే ముందరెళ్ళామండి. సో జస్ట్ ఇక ఆర్టిస్ట్ లాకింగ్ ఇలాంటి ప్రీ ప్రొడక్షన్ వర్కే ఉందండి. రెస్ట్ ఆఫ్ ద స్టోరీ సైడ్ ఇవన్నీ మొత్తం 2 సినిమాలు ఎప్పుడో లాక్ అయిపోయి ఉన్నాయి కాబట్టి నథింగ్ టు వరీ అండి. ఇక ఈ ఆర్టిస్ట్ లాకింగ్ ఇవన్నీ మీరు ఇందాక ఏదో చెప్తున్నట్టు వీడియో దీనిలో గైడ్ లైన్స్ బట్టి జూమ్ లోనో దేంట్లోనో ఇంటరాక్ట్ అయ్యి లాక్ చేసుకోవటమా ఇలాంటివి ఏదైనా ఉంటే అవి ప్లాన్ చేసుకుంటామండి. సో ఓవరాల్గా అంటే కొంత అసహజమైన పరిస్థితుల్లోకి మనం వచ్చేసాం, అంటే ఇంకా దాన్ని స్వీకరించక తప్పదు కొంతకాలం పాటు. అంటే వీఆర్ యూస్ టు దట్ అండి. ఫర్ ద పాస్ట్ 3 months మనం ఇలాగే ఉన్నాం కాబట్టి వీఆర్ యూస్ టు దట్. అండ్ లేటర్ ఆన్ కూడా మనకు ఏం ప్రాబ్లం ఏం అనిపించదు, ఎందుకంటే మనకు అది ఒక అలవాటు అయిపోయింది కాబట్టి. రైట్ సార్, వాట్ అబౌట్ మన హీరోలు సిద్ధంగా ఉన్నారా సార్ ఇప్పుడు షూటింగ్కి రావడానికి? ఆర్ దే ఫీలింగ్ కంఫర్టబుల్ వెదర్ ఇట్స్ అంటే అల్లు అర్జున్ కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, ఆర్టిస్టులు మిగిలిన వాళ్ళు కూడా కంప్లీట్గా సేఫ్గా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు, అంటే కరోనా కేసులు పెరిగిపోతున్నాయి కాబట్టి? అదేనండి, ఇప్పుడు గవర్నమెంట్ సైడ్ నుంచి యూ కెన్ పర్మిషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఐ విల్ గో ఇన్ టచ్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ అండి. హీరోల సైడ్ నుంచి ఇద్దరు దే ఆర్ వెరీ ఈగర్ టు జాయిన్ ద షూట్ అండి. వాళ్ళకేమో నో ప్రాబ్లం అండి, వీ కెన్ గో హెడ్ అన్నట్టే ఇచ్చారు, మాకు చెప్పారు. అలాగే ఇక రెస్ట్ ఆఫ్ ద ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ ఇప్పుడు వీళ్ళందరూ కూడా టచ్ లోకి వెళ్ళి హౌ దే ఆర్ ఫీలింగ్ అన్ని చూసుకుని దాన్ని బట్టి డైరెక్టర్ గారితో మాట్లాడి వీ విల్ ప్లాన్ ద షూట్ పార్ట్ అండి. రైట్ సార్, ఈగర్లీ అంటే అందరూ ఎదురు చూస్తున్నారు ఈ సినిమాల అప్డేట్స్ ఎప్పటికప్పుడు రావాలని, బికాజ్ ఆ కళ రావాలంటే ఇవన్నీ అప్డేట్స్ రావాలి, మామూలు పరిస్థితులు వచ్చాయని చెప్పి మనందరికీ ఒక భరోసా కలగాలి. రాజు గారు, యు అగ్రీ విత్ మీ? వెరీ మచ్. అంటే ఎందుకంటే ఇప్పుడు ఏదో యాంత్రికంగా సరే చేసుకోండి, షాపింగ్కి వెళ్ళండి అని చెప్పి తెరిచేసి మళ్ళీ ఇంటి పట్టునే ఉండని చెప్పి ప్రకటనలు వస్తున్న పరస్పర విరుద్ధమైన పరిస్థితులు చూస్తున్నాము. ఎగ్జాక్ట్లీ. సో రాజు గారు, ఇప్పుడు అంటే మీరు ఒక నిర్మాతగా ఇప్పుడు ఇవన్నీ భరించాలంటే మీకు ఎలా అనిపిస్తుంది? డెఫినెట్లీ అంటే కంఫర్ట్ జోన్ అయితే కాదండి. ఇప్పుడు ఒకప్పుడు మనం ఫ్రీగా ఒకటి దగ్గరికి వస్తే టక్కుమని షేక్ హ్యాండ్ ఇచ్చినా, ఓ హగ్ చేసుకున్నా, ఏది చేసుకున్నా కానీ అది ఉండేది. ఇప్పుడు డెఫినెట్లీ అంత ఆర్టిఫిషియల్గా ఉంది. కానీ ఇందాక రవి గారు చెప్పినట్టుగా మనకు అలవాటు పడిపోయాం. అలవాటు ఏంటి, గవర్నమెంట్ ఎన్ని కండిషన్స్ ఏది పెట్టినా మన సేఫ్టీగా పెట్టారు, అది మనం వెల్కమ్ చేయాలి. కానీ ఈ పరిస్థితులు ప్రాక్టికల్గా ఎంత బాగా మనం చేయగలం అన్నదే క్వశ్చన్ అండి. ఇప్పుడు నెంబర్ 40-50 మంది పెట్టి ఇండోరే చేయాలి, అవుట్డోర్ చేయలేమంటే ఇవి రిలాక్స్ అయితే కానీ సినిమాలు ఫుల్ స్కేల్లో చేయడం కష్టం. బట్ అప్పటిదాకా లిమిటెడ్ కండిషన్స్లో ఓన్లీ ఇండోర్ పార్ట్, డ్రామా పార్ట్ ఏదైతే ఉందో అది ఫినిష్ చేసుకుంటాం, అంతేనండి. అంటే మనకి అఫ్ కోర్స్ పెద్ద సినిమాలు అంటేనే మనకి చాలా అవుట్డోర్ లొకేషన్స్. ఒక 10 మంది ఆర్టిస్టులు ఉన్నారనుకోండి, 10 మంది ఆర్టిస్టులు బయట 10 క్యారవాన్లు ఉంటాయి, ఒక్కొక్కరికి 2 రెస్టారెంట్లు ఉంటారు, 4 హెయిర్ డ్రెస్సర్లు అక్కడ 40 మంది అయిపోయింది కదా. మీకు 40 ఎలా సెట్ అవుతుంది? అందుకనే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయండి. కానీ 40 ఏ ప్రాతిపదికన ఇచ్చుంటారని ఏమన్నా అంటే పెద్దలు నెగోషియేట్ చేశారా? లేదు, 40 కాదు 80 చేయండి అని. బికాస్ ఎలాగో నిండా మునిగాక ఇంకా చలి ఏమిటంటే ఆల్రెడీ 40 మంది అంటేనే వచ్చే రిస్క్ ఎలాగో ఉంటుంది. 60 మంది చేస్తే రిస్క్ ఏం పెరిగిపోదు సడన్గా. అంటే అట్లీస్ట్ 40 మందిని అంటే ఒక డాక్టర్ కంట్రోల్ చేయొచ్చు, లేకపోతే 15 మందికి ఒక డాక్టర్, 4 డాక్టర్లు ఉండాల్సి వచ్చింది అనుకోండి. సో ఎన్ని కండిషన్స్ అని వీళ్ళకి ఇన్సూరెన్స్ తీసుకుంటామా, లేకపోతే థర్మల్ చెకింగ్ చేస్తామా, లేకపోతే ఎవ్రీ 4 feet డిస్టెన్స్ నిజంగా మెయింటైన్ చేయగలమా? ఇప్పుడు హెయిర్ డ్రెస్సర్ వచ్చి తల దూతుంది అనుకోండి, అమ్మాయికి 4 feet మెయింటైన్ చేసి దూగలరా? వేసుకోవాలంటున్నారు. వేసుకున్నా కూడా అది కంటిన్యూస్ తీయడానికి వీల్లేదు, మేకప్ వేసేవాళ్ళు కానీ వీళ్ళకి ఇష్యూస్ ఉన్నాయి కొన్ని. దిస్ ఈజ్ మై ప్రాక్టికల్. ఒక మాట స్టార్ట్ చేస్తే కానీ తెలియదండి ఎలాంటి వస్తాయి. సో ఈ గైడ్ లైన్స్ రవిశంకర్ గారు సార్ ఏ బేసిస్ మీద అంటే గవర్నమెంట్స్కి వెళ్ళుంటా లేదు గవర్నమెంట్స్ నుంచే వచ్చాయి సార్? బికాస్ మీకు కూడా ఇండస్ట్రీగా ఒక అంటే సాధక బాధకాలన్నీ తెలుసు కాబట్టి రిప్రజెంటేషన్ వెళ్ళినప్పుడే దీని తాలూకు నంబర్స్ 40 మంది డాక్టరు ఈ సాధ్యాసాధ్యాలని గురించి కూడా చర్చించారంటారా? అవునండి, అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి అండి ఇప్పుడు మన ప్రాబ్లమ్ విన్నారు, అవతల సైడ్ నుంచి అందరూ ప్రజలందరూ ఈ వెల్ బీయింగ్ కూడా చూసుకోవాలి కాబట్టి వయా మీడియాగా ఇది బెస్ట్ పాసిబుల్ మేము చేయగలిగింది అని చెప్పారండి. ఈ అన్నిటికీ ఏంటంటే లాస్ట్ 10-15 days ఉన్న సినిమాలు ఇలాంటి గైడ్ లైన్స్ కూడా ఫాలో అయ్యి మినిమం జనాలతో ఎలా అయినా సరే చేసి కంప్లీట్ చేయవచ్చండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి కంప్లీట్ అవుతాయండి ఈ గైడ్ లైన్స్ తో. కొత్తగా బిగిన్ అయ్యే మాత్రం ఒక చిన్న రిలాక్సేషన్, చిన్న ఈజ్ వచ్చేదాకా అవుతారండి. ఇప్పుడు ఏంటంటే అండర్ ప్రొడక్షన్ లాస్ట్ 10-15 days లో ఉన్నాయి, అట్లీస్ట్ ఒక 20-25 ఫిలిమ్స్ ఉన్నాయండి. అవన్నిటికి ఇప్పుడు ఒక చిన్న వెసులుబాటు అండి. అవన్నీ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ రెడీ చేసుకుంటే
ఆల్మోస్ట్ రెడీ టు రిలీజ్ ఫిలిమ్స్ అట్లీస్ట్ ఒక 30-35 రెడీ అయిపోతాయండి. రైట్. దెన్ అప్పుడు థియేటర్స్ ఓపెన్ చేయడానికి అన్నిటికి కూడా మంచి స్కోప్ ఉంటుంది. అండ్ ఇవన్నీ ఓపెన్ చేసి రిలీజ్ అయ్యే టైంకి పెద్ద సినిమాలు రెడీ అయిపోతాయి అంటారు. అంటే అట్లీస్ట్ ఇక షూట్ ప్రాసెస్ లోకి వెళ్తాయండి. అదే షూట్ ప్రాసెస్లోకి వెళ్తాయి. సార్ రవిశంకర్ గారు, చాలా అంటే ఈ 3-4 నెలల్లో జరిగిన నష్టం సార్ అంటే ఎంత మేరకు ఉంటుందని ఒక అంచనాకి రావచ్చా మనం తెలుగు సినిమా పరిశ్రమలోనే? ఆ పనులు ఆగిపోవడం వల్ల, లేదు అనవసరమైన ఇంట్రెస్ట్లు కట్టుకోవడం వల్ల, లాకప్ అయిపోయి డబ్బులు, దానివల్ల ఆపర్చునిటీ కాస్ట్ ఆఫ్ వాట్ ఎవర్ ఫండ్స్ ఆర్. గుడ్ థింగ్ అబౌట్ దిస్ ఈస్ అందరూ ఫైనాన్షియల్స్ కానించి అందరూ కూడా దే ఆర్ వెరీ అంటే చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. అందరూ పార్టిసిపేట్ చేసేదట్టే ఎనీ కాంపన్సేటివ్ థింగ్ ని అందరూ పార్టిసిపేట్ చేసేదట్టే ఉన్నారండి. టు మినిమైజ్ ద లాస్ ఫర్ ద ప్రొడ్యూసర్ ఆర్ సమ్ XYZ ఏదైనా సరే అందరూ కూడా పార్టిసిపేట్ చేసేదట్టే ఉన్నారండి. ఎందుకంటే ఇది ఒక అనుకోని అసలు ఎవరు ఊహించని కెలామిటీ కాబట్టి అందరూ సానుకూలంగానే ఉన్నారండి. దట్ అంటే పెద్ద భారీ లాసుల్లా కాకపోయినా మంచి సీజన్ పోయిందనేదే చాలా పెద్ద ఎఫెక్ట్ అండి ఇండస్ట్రీకి. రైట్. ఎంతకాలం పట్టొచ్చు సార్? అంటే సపోజ్ ఇప్పుడు మెల్లిమెల్లిగా మొదలు పెడుతున్నాం షూటింగ్స్ అనుకోండి సార్, కొంత నార్మల్సీకి రావడానికి, లేదు ఈ జరిగిన నష్టాలు, చిన్న నష్టాలు వాట్ ఎవర్ భర్తీ చేయడానికి ఎంతకాలం పట్టొచ్చని మీరు భావిస్తున్నారు సార్? మేమైతే కొంచెం అంత నార్మల్ సిచ్యువేషన్ లాగా వితౌట్ రెస్ట్రిక్షన్ షూట్ చేసుకునే ఇదైతే నేను మేము మా పర్సనల్ ఏళ్ళతో మాట్లాడినప్పుడు అనుకునేది ప్రాబ్లీ ఆగస్టు సెప్టెంబర్లోకి కొంచెం ఇక ఫ్రీగా అందరూ షూట్ చేసుకునేటట్టు ఉంటుందేమో అనుకుంటున్నామండి. మరి అది మరి ఆప్టిమిస్టిక్గా ఉందేమో తెలియదు, కానీ వీ నీడ్ టు సీ అండి. ఈ జూన్ జూలై ఇవాల్యుయేషన్ తర్వాత ఒక క్లారిటీ వస్తుందండి. అందరూ జూన్ జూలైలో ఆ గ్రాఫ్ చాలా పైకి వెళ్తుంది అంటున్నారు కాబట్టి ఇదంతా దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుందండి ఇది. రైట్. నిజంగానే అంటే ఇది కూడా పెద్ద రిస్కే రవిశంకర్ గారు, మీరు అన్నట్టు, అలాగే రాజు గారు చెప్తున్నట్టు. ఈ సమయంలో అఫ్ కోర్స్ ఇంకా ఆల్రెడీ మునిగిపోయిన అంటే నిండా మునిగాక చలేంటి అంటారు కదా, ఆ కోణం నుంచి చెప్తున్నాను. ఆల్రెడీ 80-70% 60% కంప్లీట్ అయిన వాళ్ళకి ఎలాగో ముందుకే వెళ్ళాలి తప్ప వెనక్కి రాలేరు కాబట్టి ముందుకు వెళ్ళి కంప్లీట్ చేసుకుని ప్రాజెక్ట్స్ రెడీగా చేతిలో ఉంటాయి. బట్ ఆ తర్వాత థియేటర్స్ ఎప్పుడు తెరుస్తారో వాళ్ళు చేసుకోవచ్చండి. వాళ్ళకి వైబుల్, ఎందుకంటే ప్రోడక్ట్ రెడీ అయిపోయింది అనుకోండి, అట్లీస్ట్ ఓటీటీస్కో ఎవరికో టైప్ చేసుకోవచ్చు. రిలీజ్ రెడీగా ఉంటాయి. రేపు థియేటర్లు ఓపెన్ అవ్వగానే లేటెస్ట్ ఒక 4-5 monthsలో ధైర్యంగా థియేటర్స్ ఓపెన్ చేసాం, ఏం కేసెస్ పెరగట్లేదు, గ్రాఫ్ ఫ్లాట్గా ఉంది. సో అట్లీస్ట్ మన దీపావళికో లేకపోతే దసరాకో ఓపెన్ అయ్యాయి అనుకోండి, రెడీగా ఉంటారుగా వీళ్ళు. ఇప్పుడు ఈ పని చేసిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ 2-3 months ఉంటుంది వాళ్ళకి. ఈ 5 days 7 days వాళ్ళు 10 days చేసుకుంటే చాలా రిలీఫ్ ఇచ్చినట్టు అవుతుంది. ఇది వాళ్ళని దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రపంచ పరిస్థితులు ఎలా ఉన్నాయండి? బికాస్ సినీ పరిశ్రమ అన్ని చోట్ల కూడా స్తంభించిపోయింది కాబట్టి మనకేం తెలుసు అంటే వాట్ డు వి నో ఆఫ్ హాలీవుడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ లుక్ ఎట్ న్యూజిలాండ్ కంట్రీ, 0 cases. అవును, అంటే అది కూడా పాసిబులే. పీక్స్ చూశారు. ఇటలీలో ఏం లేదు, ఇటలీ అండ్ ఫ్రాన్స్ బార్డర్స్ ఓపెన్ చేశారు. సో ఎవ్రీ వరల్డ్ మొత్తం ఇట్ ఈస్ అగైన్ కమింగ్ బ్యాక్ టు నార్మల్సీ. అంటే వాట్ ఎవర్ డ్యామేజ్ వాస్ డన్ దే ఆర్ కమింగ్ బ్యాక్ టు నార్మల్సీ. సో అక్కడ జరిగినప్పుడు ఇక్కడ కూడా జరగాలి. కాకపోతే వీ స్టార్టెడ్ లేట్, సో వీ విల్ అరైవ్ అట్ ద స్టేజ్ లిటిల్ లేటర్ అంతే. సో ఇన్ రెట్రోస్పెక్ట్ డూ యూ ఫీల్ రాజ్ గారు, ఐ మీన్ అఫ్ కోర్స్ ఇది ఎవరిని తప్పు పట్టే ప్రక్రియ కాదు, అలాగే తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్ కాదని చెప్పడం కూడా కాదు, బట్ మనం ఈ పోస్ట్పోన్ చేయడం వల్ల లాక్డౌన్ తోటి అనవసరంగా డిలే చేసాము, వచ్చేది ఎలాగో వచ్చేదనే భావన కలుగుతుందా? అంటే యాక్చువల్లీ వాళ్ళు జెన్యూన్లీ ఒక మంచి అటెంప్ట్ చేశారండి స్టాప్ చేయడానికి. కానీ ఎప్పుడైతే కొన్ని ఇష్యూస్ ఎవరిని బ్లేమ్ చేయడం కాదు, మైగ్రెంట్ వర్కర్స్ కావచ్చు, లేకపోతే ఎక్కడ మర్కజ్ ఇది అన్నారు అది కావచ్చు, ఏదైనా మనకు ఎగ్జాక్ట్గా నాకు తెలియదు, బట్ బియాండ్ ఏ పాయింట్ కంట్రోల్ చేయలేకపోయారు. ఇది ఒక విధమైన హెల్ప్లెస్నెస్ సిచ్యువేషన్లో దే ఓపెన్ అప్. ఇప్పుడు లేకపోతే బిజినెస్ సఫర్ అయ్యి అనుకోండి, ఎండ్ ఆఫ్ ద డే ఏముండదు, దే ఆర్ గోయింగ్ టు మైనస్. అలాంటప్పుడు ఓపెన్ చేయాల్సి వచ్చింది విత్ లిమిటెడ్ కంట్రోల్స్. కాబట్టి దిస్ ద బెస్ట్ వే దే హావ్ డన్. కాకపోతే ఇప్పుడు ప్రతి వాడు వాడి జాగ్రత్త వాళ్ళు తీసుకోవాల్సిందే. రైట్. ప్రతి వాళ్ళకి వాళ్ళే బాధ్యత, వాళ్ళే జాగ్రత్త తీసుకోవాలి. రైట్. ఎలంచలే రవిశంకర్ గారు, సినిమాల బడ్జెట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో సార్ డాక్టర్ని పెట్టుకోవాలి ఇక్కడ, అంటే ఇంతమందికి ఒక డాక్టర్ ఉండాలి, లేకపోతే పీపీ కిట్లు ప్రొక్యూర్ చేయాలి, అండ్ అలాగే మేబీ ఇంకా అదనంగా శానిటైజింగ్ ఇలాంటివన్నీ కూడా చేసుకోవాలి, ఫ్యూమిగేటింగ్ చేయాల్సిన అవసరాలు రావచ్చు డిపెండింగ్ ఆన్ వేర్ యువర్ షూటింగ్. ఇప్పుడు ఈ తాలూకు ఖర్చులని పెరుగుతాయి సార్? సినిమా బడ్జెట్స్ అని పెరుగుతాయా నిర్మాతలకి? పెరుగుతాయండి. అంటే ఇవన్నీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, క్రూ సైజు 100 దాటి చేయకూడదు అనుకున్నా సరే మనం చేయగలుగుతున్నాం అనుకోండి షూటింగ్ 100తోనే. రైట్. అసలు ఇవన్నీ నథింగ్ అండి. ఎందుకంటే వి యూస్ టు షూట్ ఫర్ ఎ బిగ్ ఫిలిం ఆన్ అన్ యావరేజ్ అరౌండ్ 300+ అండి. ఇఫ్ ఇట్ కమ్స్ డౌన్ టు 100 ఆన్ అన్ యావరేజ్ అలా వచ్చింది అనుకోండి,
బికాస్ ఆఫ్ ద గవర్నమెంట్ రూల్స్ అండ్ ఆల్ దీస్ గైడ్ లైన్స్ రైట్. చాలా సేవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం వీటి మీద స్పెండ్ చేయటం ఇట్ వోంట్ బి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదండి. అది అండ్ ఇప్పుడు మరి నటికుమార్ గారు ఒక మాట అన్నారు సార్, అంటే దట్ వాస్ హిజ్ ఒపీనియన్ ప్యూర్లీ. నిర్మాతల మీద పడే అదనపు భారాన్ని ఆర్టిస్టులు, అంటే టాప్ ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో హీరోలు వాళ్ళ రెమ్యూనరేషన్ నుంచి తగ్గించుకుంటే బాగుంటుంది అని సూచించారు సార్. అటువంటి పాసిబిలిటీస్ మనకు ఉంటాయా సార్? బికాజ్ మనకి మొత్తం స్టార్ డ్రివెన్ ఇండస్ట్రీ కాబట్టి. అంటే ఏం లేదండి, అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి అందరూ చాలా పాజిటివ్గా ఉన్నారండి. ఏది మనం 20-30% అట్లీస్ట్ బడ్జెట్ మనం తగ్గించుకోవాలి అనే దాంట్లో వాళ్ళ నుంచి ఇనిషియేషన్ ఉందండి. నథింగ్ అప్పుడు వాళ్ళు ఏదో రిజిడ్గా అసలు లేదు అసలు మాకు అసలు అలాంటిది ఏం లేదండి. అందరూ పాజిటివ్. ఎందుకంటే ఇదేదో మనం వెళ్ళి సీక్రెట్గా చెప్పేది కాదు కదండి. అందరూ ప్రపంచం ఎలా ఉందనేది అందరికీ తెలుసు, అందరూ చూస్తున్నారు కాబట్టి అసలు అది నేను అనుకోవటం అందరూ అసలు వాళ్ళే ఇనిషియేటివ్ తీసుకుని మాట్లాడటం కూడా అయింది యాక్చువల్గా. ఓకే సార్, ఏదన్నా సరే కలెక్టివ్ గా చేసుకుందాం అనే దాంట్లో అందరూ చాలా సానుకూలంగా ఉన్నారండి. అసలు పెద్ద ఇబ్బంది ఏం రాదని అనుకుంటున్నాం. రైట్. రాజు గారు, బిఫోర్ వి టేక్ అ బ్రేక్ మీకు కూడా ఇదే ప్రశ్న సార్. నిర్మాతలకు ఇప్పుడు ఖర్చు పెరుగుతుంది కదా ఖచ్చితంగా కొంత. కానీ రవి గారు చెప్పింది మంచి పాయింట్ అండి. ఇప్పుడు 200-300 మంది పెట్టి చేసే చోట కంట్రోల్ చేసి నెంబర్ చేశారనుకోండి, ఆబ్వియస్లీ ఆ ఎక్స్ట్రా ఖర్చు తగ్గిపోయింది. ఈ ఎక్స్ట్రా నలుగురు మనం హైర్ చేయడం వల్ల లేకపోతే ఈ కేర్ తీసుకోవడం వల్ల కొద్దిగా పెరిగినా కూడా కాంపెన్సేట్ అయింది. ఎండ్ ఆఫ్ ది డే వర్క్ ముందుకెళ్తుంది, నిర్మాతకి అక్కడ కాస్ట్ తగ్గింది. ఇనిషియల్గా వీళ్ళు కొద్దిగా పెంచారు మన సేఫ్టీ కోసం. ఐ థింక్ దట్ షుడ్ బి ఫైన్. ఆఫ్సెట్ అంటారు, ఆఫ్సెట్ అయిపోతాయి ఆబ్వియస్లీ. ఎందుకంటే ఒక 300 మంది ఉండే చోట 100 మందికి కంట్రోల్ చేశారనుకోండి, చాలా కంట్రోల్ అవుతుంది. అండ్ యూజువలీ సార్, నిర్మాతగా మీరు చెప్పండి, మామూలుగా పెద్ద ఆర్టిస్టులు, స్టార్ హీరోస్ చుట్టూ వాళ్ళ చుట్టూ ఖర్చులు ఎక్కువ ఉంటాయా? అంటే వాళ్ళని సెట్లో మెయింటైన్ చేయడం మొదలుకుని. అంటే దానికి రిక్వైర్డ్ ఆబ్వియస్లీ వాళ్ళు పర్సనల్ అసిస్టెంట్స్ ఉంటారు. ఎవరు 4 స్టాఫ్ 6 స్టాఫ్ మినిమం ఉంటారు. హీరో అన్నాక హీరో సైజుని బట్టి ఆబ్వియస్లీ ఉంటుంది. అంత బడ్జెట్లో మనకు వచ్చే రికవరీలో అది ఇట్ డజంట్ రియల్లీ మ్యాటర్ అని అనుకుంటున్నానండి. రైట్. సో రైట్ సార్, రాజు గారు అండ్ రవిశంకర్ గారు, చిన్న విరామం తీసుకుందాం సార్. అలాగే థియేటర్ల ముందున్న సవాళ్ళు ఏంటి అండ్ తక్షణం ఫిల్మ్ మేకర్స్ అవలంబించాల్సిన కొన్ని అంటే మౌలికమైన విషయాలు ఏమిటి, అసలు ఇదంతా కూడా ఒక ఆర్గనైజ్డ్ గ్రూప్గా ముందుకు వెళ్ళాలంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో అది సాధ్యమా, అంటే ఆ తర్వాత మానిటరింగ్ మెకానిజమ్స్ ఎలా ఉండబోతున్నాయి? ప్రొడక్షన్ మేనేజర్స్ మానిటర్ చేస్తారా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ మానిటర్ చేస్తారా, లేక అంటే ఈ విధి విధానాలు ఏవైతే ఉన్నాయో ఖరారు చేసినవి ఎవరు మానిటర్ చేస్తారు, ఎవరు రిపోర్ట్స్ రాస్తారు, ఎవరికి అందజేయాలి? మా ఇండస్ట్రీలో యాక్షన్ షురు అంటే 2 రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపు షూటింగ్లు ప్రారంభించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు తెలుస్తోంది. బహుశా మరికొన్నాళ్లలో ఈ షూటింగ్లు స్టార్ట్ అయిపోతాయి. అండ్ ప్రత్యేకించి 50% మించి షూటింగ్ ఆల్రెడీ పూర్తి చేసుకున్న సినిమాలు ఏవైతే కంప్లీషన్కి వచ్చాయో వాటిని ముందు ప్రారంభించవలసిందిగా సూచిస్తుంది గవర్నమెంట్ నుంచి వచ్చిన సూచన ఇది. అండ్ దాంతోపాటు ఒక 40-50 రూల్స్ పెట్టి ఈ పరిధిలోనే పని చేయవలసిన అవసరం ఉంటుందని చెప్పి సర్కార్ నుంచి వచ్చిన సూచన ప్రకారం తెలుస్తోంది. ఆర్టిస్టుల ఆరోగ్య భద్రతకు నిర్మాతలే బాధ్యత తీసుకోవాలి అని చెప్పి కూడా స్పష్టం చేసింది సర్కార్. సో మరి ఈ పరిస్థితుల్లో ఎలా ఉండబోతుంది సినిమా ఇండస్ట్రీ వాతావరణం, ఎంతమంది సంసిద్ధంగా ఉన్నారు? ప్రస్తుతం ఇదే అంశంపై మాట్లాడుతున్నాం. మైత్రి మూవీ మేకర్స్ పార్ట్నర్ యలమంచిలి రవిశంకర్ గారు లైవ్లో ఆల్రెడీ డిస్కషన్లో పాల్గొంటున్నారు. అండ్ 10TV స్టూడియోస్లో అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ రాజ్ కందుకూర్ గారు కూడా హీ హస్ బీన్ షేరింగ్ హిజ్ ఎక్స్పీరియన్స్ ఆన్ దిస్. అండ్ రవిశంకర్ గారు, సార్ మీ 2 సినిమాల మీదే ఇప్పుడు అందరి దృష్టి ఉంది సార్. సో మీరు అంటే ఈ సినిమాల తాలూకు ఏ విషయాలు చెప్పినా కూడా మాకు చాలా ప్రేక్షకులందరికీ కూడా కాస్త ఉత్కంఠ, కాస్త ఆసక్తి ఉన్న విషయాలు కాబట్టి మీరు ఇంత పెద్ద సినిమాల్ని మరి ఇప్పుడు రీలాంచ్ చేసంటే స్టార్ట్ చేసే ముందు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? అండ్ అలాగే మీ హీరోల విషయంలో, కాస్టింగ్ విషయంలో మరి ఎంతమంది రెడీగా ఉంటారనే ఒక అంచనాకు వచ్చారా? ఇంతవరకు ఏవి రాలేదా సార్? అంటే యాక్చువల్గా అండి, ఇదివరకు మేము సుకుమార్ గారు మేము మాట్లాడుకున్నప్పుడు పుష్ప షూటింగ్ మొత్తం అందరి దగ్గర మెడికల్ సర్టిఫికేట్స్ ఇప్పుడు గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఏదైతే పెట్టిందో తీసుకుని ఆ లిమిటెడ్ క్రూ ఆ 80 ఎంతో అప్పుడు మేము అనుకుంది ఇంకా గవర్నమెంట్ సైడ్ నుంచి రాలే 50 చేయాలి అనేది. అలా వెళ్ళిపోయి అవుట్డోర్ వెళ్ళిపోయి అక్కడే వాళ్ళందరినీ ఎవరిని ఇంటికి వెళ్లకుండా ఈ 30 days షెడ్యూల్ ప్లాన్ చేసి ఇంటికి వెళ్లకుండా అక్కడే అందరూ ఫస్ట్ ఇనిషియల్ గా అందరూ విత్ సర్టిఫికేట్స్ వస్తారు కాబట్టి నథింగ్ ఎఫెక్టెడ్ అన్నట్టు అందరు కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఈ 80 పీపులే రోజు
మింగిల్ అవుతూ ఉంటారు కాబట్టి ఇట్ వోంట్ బి ఏ ప్రాబ్లం అండి. ఒక నెల రోజులు అవుట్డోర్ షూట్ షెడ్యూల్ వేసుకుందామని అనుకున్నామండి. ఓకే సార్. వేసుకుని రివర్స్ 30 days అయిపోయినాక ఇంటికి వచ్చి వాళ్ళు సెల్ఫ్ హోమ్ క్వారంటైన్ లాగా ఒక 15 days ఉండేటట్టు ఇలా అయితే చేయగలమండి. 2 షెడ్యూల్ చేస్తే ఒక ఫస్ట్ హాఫ్ చేయగలుగుతాము ఇలా అనుకున్నామండి. ఓకే. కాకపోతే మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ రెగ్యులేషన్ బట్టి 50 people కన్నా ఎక్కువ ఉండకూడదు అంటున్నారు కాబట్టి అగైన్ దట్ వోంట్ బి పాసిబుల్ అన్నట్టు అనిపించింది. ఇప్పుడు ఇక నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటనేది మళ్ళీ మేము అందరం కూర్చొని ఒకసారి డిసైడ్ చేసుకోవాలండి. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్లు ఏమవుతారు రవిశంకర్ గారు అంటే ఇప్పుడు స్పెసిఫిక్గా ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇలాంటి ఐడియాస్ ఉన్నప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ సంకల్పం ఏంటో తెలుసు కాబట్టి గవర్నమెంట్తో స్పెసిఫిక్ ప్రాజెక్ట్స్ మీద నెగోషియేట్ చేసే వెసులుబాటు ఉంటే మంచిదంటారా? ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రాజెక్ట్ మీకు చాలా క్లారిటీ ఉంది ఒక నిర్మాతగా. మేమందరం ఒక మినీ లాక్డౌన్లో ఉంటాం 30 రోజుల పాటు. ఓకే 40 మంది కాదు 60 మందో 70 మందో 80 మందో ఉండొచ్చు, కానీ ఎవరు ఎక్కడికి వెళ్ళరు, అక్కడే కంటైన్ అయి ఉంటాం అండ్ అక్కడి నుంచి తిరిగి వస్తాం అంతే అండి. అంటే ఈ విషయాన్ని ఇది గనక మనం ఇప్పుడు చాలా ఓపెన్ గా ఉన్నారండి. ఇప్పుడు మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఆయన క్లియర్ గా చెప్పారు, గవర్నమెంట్ అసలుకి ఏ రెస్ట్రిక్షన్ లేదండి సినిమా వీటి గురించి. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి మీరే ఏదన్నా మేము ఇలా చేస్తామని ప్రపోజల్ చేస్తే వీఆర్ వెల్కమ్ టు ఇచ్చేయటానికి మాకు ఏం ప్రాబ్లం లేదు, వీఆర్ ఆల్వేస్ వెల్కమ్ టు దట్ అండి అని క్లియర్ గా చెప్పారు. ఇప్పుడు మేము ఏది పాసిబిలిటీ అనేది ఒక ప్లాన్ చేసుకుని అప్పుడు ఏమన్నా దాంట్లో ఆ గైడ్ లైన్స్ లో చిన్న డీవియేషన్ కావాలంటే అప్పుడు మేము అప్రోచ్ అయ్యి రిక్వెస్ట్ చేసుకుంటాం. రైట్. అంటే దిస్ షుడ్ బి ది అప్రోచ్ అనిపిస్తుంది. రాజు గారు ఏమనిపిస్తుంది అంటే బికాస్ ఎవ్రీ ప్రాజెక్ట్ ఇప్పుడు 40 మంది అవసరం కూడా పడకపోవచ్చు కొంతమంది. ఇప్పుడు వర్మ గారి సినిమాకి 2 ఉంటే చాలు, టెక్నీషియన్ ఆయనే కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఆయన అంటే స్టోరీ ఓరియంటెడ్ లేదు సింగిల్ సెట్ సినిమాలు ఉంటాయి కొన్ని వాటికి. సో గుడ్ అండి, గుడ్ థాట్ అది. నిజంగా వాళ్ళు పర్మిట్ చేస్తే ఎక్కువ మంది ఉంటారు, ముందే అందరూ హెల్త్ చెక్ చేసి పెడతారు, ఒక ప్లేస్ నుంచి బయటికి రారని. ప్రాక్టికల్గా అది కనుక ఇంప్లిమెంట్ చేయగలిగితే వర్క్ ఫాస్ట్గా అవుతుంది, కమ్యూటింగ్ లేదు, ఒకే చోట ఉంటారు. అందులో వీళ్ళు ఏదో అవుట్డోర్ ఎక్కడ వెళ్ళారంటే అందరు అక్కడే ఉంటారు. నాకు ఇంకొక థాట్ వస్తుంది ఏంటంటే వాళ్ళు 40 మందో 50 మందో పర్ యూనిట్ అన్నారు, ఒకే సినిమాకి 2 units వర్క్ చేయొచ్చు కదా. అవును. ఫర్ ఎగ్జాంపుల్ వేరే డ్రామా జరిగేదంటే ఇంకో చోట చూడొచ్చు, అక్కడ 50 మందిని పెట్టి ఇక్కడ 50 మంది పెట్టి కూడా చేయొచ్చు. చేస్తే ప్రాబ్లీ దట్ సాల్వ్స్ అని నేను అనుకుంటున్నాను. రైట్ సార్, వాట్ యూ ఫీల్ రవిశంకర్ గారు? అంటే ఇక్కడ మా దానికి ఇప్పుడు వాల్యూ ఆఫ్ ఏ డైరెక్టర్ ఒకటి సుకుమార్ గారు ఇప్పుడు ఈ 2 యూనిట్లకి ఆయన వదలరు, అలాగే అందరికి ఆయనే డైరెక్ట్ చేయాలన్నట్టు ఉంటది కాబట్టి ఏమండి మంచి ఐడియానే, కానీ మరి ఇక్కడ ఎంతవరకు అన్ని సీన్లలో అది పాసిబుల్ కాదేమో. ఏదన్నా చిన్న చేజ్ ఉంటే వేరే యూనిట్ తో చేసుకోవచ్చు, ప్యారలల్ ఇంకోటి చేసుకుంటా అలా కుదురుతుందేమోనండి. అంతే. అంటే నేను అనేది ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇండోర్ ఫైట్ ఏదో ఉంది, లేకపోతే ఒక కొరియోగ్రఫీ ఉంది, అది డైరెక్టర్ తన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇచ్చినప్పుడు ఒక కొరియోగ్రాఫర్ కానీ డాన్స్ మాస్టర్ కానీ లేకపోతే ఫైట్ మాస్టర్ కానీ చేసుకునేది ఉంటే అది యూనిట్ గా వేరే చోట చేసి ఆయనకి రషెస్ ఎప్పటికప్పుడు పంపితే ఇవన్నీ మనం చర్చించడానికి కారణం రవిశంకర్ గారు అంటే ఆప్షన్స్ ఓపెన్ అప్ అవుతున్నాయి. మనం సంక్షోభంలోంచే మన పరిష్కారాలు మనమే వెతుక్కుంటున్నాం అనే ఒక ఆశావాహమైన వాతావరణం కోసం రవిశంకర్ గారు ఆబ్వియస్లీ అంటే మీ కష్ట నష్టాలు మీకే తెలుస్తాయి, బికాస్ భరించేది మీరు నిర్మాతగా అండ్ నడిపేది మీరు కాబట్టి. సో ఇప్పుడు పరిస్థితుల్లో ఓటీటీల పాత్ర ఎలా ఉండబోతోంది రవిశంకర్ గారు భవిష్యత్తులో? అంటే ఓటీటీలు అండి యాక్చువల్గా ఓటీటీస్ కూడా ఒక లిమిటేషన్స్ ఉన్నాయండి. దే హ్యావ్ దట్ బడ్జెట్ కన్స్ట్రెంట్స్ ఆల్సో. ఇండియా ఉందనుకోండి, ఓటీటీ పలానా ఎక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ కి ఒక బడ్జెట్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ 1000 crore ఇండియా మొత్తానికి, వాళ్ళు ఇప్పుడు ఏం చేయగలుగుతున్నారు, అరౌండ్ 300 films కొనగలుగుతున్నారండి యావరేజ్. సో ఇప్పుడు పెద్ద సినిమాలన్నీ ఎక్వైర్ చేయాలంటే హిందీ సినిమాలు 2 తెలుగు సినిమాలు 2 చేస్తే ఆ బడ్జెట్ అయిపోద్ది. ఇది నిజంగా అట్లీస్ట్ ఆ హిందీ సినిమాలు 200 crores ఆ రేంజ్ లో ఉంటాయి కాబట్టి అవి ఒక 3 తెలుగు 2 తమిళ్ 2 చేస్తే అయిపోయింది కదండి. అందుకని అన్ని సినిమాలు ఓటీటీకి తీసేసుకుంటాయి అనేది కరెక్ట్ కాదండి. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ కి వాళ్ళ ప్లానింగ్ వాళ్ళ మోడల్ ఒకటి ఉంటుంది కదండి. ఈవెన్ దో దే ఆర్ ఫెల్దీ రిచ్ బిజినెస్ వైడ్ అయినా సరే వాళ్ళు ఇండియాకి ఈ దీనికి ఒక బడ్జెట్ ఉంటుంది కాబట్టి అది అన్ని సినిమాలు కొనేసేటట్టు ఉండదు కాబట్టి వాళ్ళు పిక్ చేసుకుంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ సబ్స్క్రిప్షన్ పెరగటానికి ఈ బడ్జెట్ లో ఏం క్రేజీ సినిమా, ఒక 5 కోట్లు స్పెండ్ చేస్తే ఏం క్రేజీ దొరకవచ్చు, ఒక 10 పెడితే ఏం దొరకవచ్చు అనేది చూసుకునే కొంటారండి. అన్ని సినిమాలు ఓటీటీలకి తీసేసి పెద్ద సినిమాలు నాకు 150 అయింది మీరు 162 ఇచ్చేయండి అయిపోయింది అనేటట్టు అయితే ఉండదండి. ఉండదు. అదే
రైట్ సార్. అండ్ సో సినిమాలు థియేటర్లో రిలీజ్ అవటం ఈ ట్రెడిషనల్ ప్రాక్టీస్ అయితే అది ఎవర్ గ్రీన్ అండి. ఆ ఎక్స్పీరియన్స్ కానీ అది కానీ అది ఇక ఈ ఓటీటీ కూడా కొంచెం వేడి నీళ్ళకి చన్నీళ్ళ తోడులాగా ఉంటుందండి అంతే. అది అంటే ఎంటర్టైన్మెంట్ మోడ్స్ పెరుగుతున్నాయి ప్రేక్షకులకి ఏది చేసినా కూడా. అంటే ఏ కష్టం వచ్చినా వదులుకోలేనిది ఏంటంటే సినిమా చూడడం, ఎక్కడైనా సరే ఎలాగైనా చూసేయాలని చెప్పి ఆ తపన ఏదైతే ఉందో ప్రేక్షకుల్లో. రైట్. ఫైనలీ రవిశంకర్ గారు, మీకు ఫైనల్ క్వశ్చన్ సార్. ఈ రెండు సినిమాలలో మొదలు పెట్టాలంటే ఫస్ట్ మీరు దేన్ని మొదలు పెడతారు? అంటే ఇప్పుడు ఇది రెడీ టు షూట్ ఉందండి మన అల్లు అర్జున్ గారి సినిమా. రైట్. విత్ కాస్టింగ్ తో సహా అయిపోయి రెడీ టు షూట్ ఉంది కాబట్టి అదే ముందర వెళ్తుందండి. మహేష్ గారి సినిమా మామూలుగా ఈ కరోనా ఇది లేకుండా కూడా మేము ఆగస్ట్ సెప్టెంబర్లో అనుకున్నామండి యాక్చువల్. ఎందుకంటే కాస్టింగ్ లాక్ అవ్వాలి, ఇవన్నీ ఇంకొంచెం ప్రీ ప్రొడక్షన్ పనులు ఉన్నాయి కాబట్టి. రైట్. సో రెడీ టు షూట్ అనేది ఇది ఉందండి. మేము విల్ గో విత్ పుష్ప అండి. పుష్ప సినిమా అందరూ ఎదురు చూస్తున్నారు సార్. మీ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అలాగే నార్మల్సీ ఎప్పుడు రెస్టోర్ అవుతుంది చెప్పి రవిశంకర్ గారు మీకు ధన్యవాదాలు. ఇవాల్టి మీ సమయం కేటాయించి బోల్డ్ విషయాలు చెప్పినందుకు మాకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ ఆల్సో 10 టీవీ ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. నమస్కారం. సో రాజ్ గారు, యాజ్ వి కంటిన్యూ, కాసేపట్లో మనకి దర్శకులు నందిని రెడ్డి విల్ బి జాయినింగ్ అస్, తన అభిప్రాయాలు, తన ఎక్స్పీరియన్స్ని పంచుకోవడానికి. మీరేమంటారు రాజ్ గారు? అంటే ఒక యావరేజ్న ఒక చిన్న సినిమాకి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి చూపులు లాంటి ఒక సినిమా అనుకోండి, కథ ఓరియంటెడ్ సినిమా, భారీగా మనకి 100 మంది బిందెలు పట్టుకుని పరిగెట్టే డాన్స్ సీక్వెన్సెస్ అవి లేవు. సో ఇలాంటి ఒక సెట్లో ఎంతమంది ఉంటారు సార్ యావరేజ్న? ఒక 70-80 మంది ఉంటే చేయొచ్చండి. 70-80 మంది ఉండాలి దానికి కూడా? అంటే కాదు, మినిమం నేను రీజనబుల్ సైజ్ సినిమాకి ఇప్పుడు పెళ్లి చూపులు ప్రాబ్లీ 40 పీపుల్ ఉంటారు సెట్లో, అంతకన్నా లేదు. మాకు ఇప్పుడు ఈ సెటప్లో పెళ్లి చూపులు కైండ్ వీ కెన్ డెఫినెట్లీ డూ ఇట్. కానీ అవుట్డోర్ పర్మిషన్ లేదు కాబట్టి అలాంటి కన్స్ట్రెంట్స్ ఉంటాయి. కానీ ఇండోరే చేయగలిగితే మాకు దాంట్లో ఫైట్స్ లేవు, కొరియోగ్రఫీ ఉంటే డ్యాన్స్ మాస్టర్స్ లేరు, అంటే దాంట్లో అవకాశం లేకపోయింది, లేదు. అంటే దట్ డజంట్ ఫిట్ ఇన్ టు దట్ అని అంతే. రైట్. సో ఓవరాల్గా అంటే సో ఇట్ ఈస్ అ రీజనబుల్ మోడల్. అండ్ నెగోషియేట్ చేసుకోవడానికి నిర్మాతలు ఎప్పటికప్పుడు ముందుకొచ్చి ప్రపోజల్స్ ఇచ్చి అప్రూవల్స్ తీసుకోవడం అనేది ఉత్తమమైన పరిష్కారం. ఇప్పటికి కూడా నిర్మాతలు చేయొచ్చండి, ఆ చిన్న స్కేల్ సినిమాలు చేయొచ్చు. పెద్దదానికి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 50 మంది పెట్టి చేయడం అనేది. కాకపోతే దానికి యాడెడ్ కండిషన్స్ ఉన్నాయి కదా, డాక్టర్ ఆన్ బోర్డు ఉండాలి, థర్మల్ స్క్రీనింగ్స్ ఉండాలి, ఇవైతే పీపీ కిట్స్ ధరించాలి, ఇవన్నీ ఆ ప్రాక్టికల్ ఇబ్బందులు ఏవి మన సేఫ్టీ కోసం అవసరం కూడా ఉంది. ఖచ్చితంగా అవసరం సార్. బట్ ఇవన్నీ అంటే మరి హౌ డూ యూ ఫీల్ హ్యావింగ్ అ డాక్టర్ ఆన్ బోర్డ్? అంటే ఆ వాతావరణం, ఆ కంఫర్టబుల్ ఫీల్ అయితే ఉండదండి. అంటే మనం ఏదో భయపడుతూ చేస్తే ఆర్టిఫిషియల్గా ఉన్నట్టుగా ఉంటుంది. అంటే ఆ వామ్త్ మిస్సింగ్ ఉంటుంది కదా, అందరూ రోబోస్లో అది వేసుకుని ఉంటే. అదే పీపీ కిట్లు వేసుకుని అసలు మేకప్ వేయడం అంటేనే అది వాళ్ళు అంటే ఎక్కడైనా అంటే ఊహించుకోవడానికి. ఆయన ఎవరు భాష బాహుబలిలో కట్టప్ప, అంటే బాహుబలిని తయారు చేయబోయే కట్టప్పని చేసేస్తారు అంటే మేకప్ కిట్స్ వేసుకోవడంలో. అంటే వినడానికి సార్ నిజంగానే చాలా కష్టతరంగా ఉంది. బికాజ్ ఒక పీపీఈ కిట్ వేసుకుని నిన్న ఒక డాక్టర్ మాతో షేర్ చేసుకున్నారు, మామూలుగా వాళ్ళకి అలవాటైన విషయం అయినా సరే దాంతో జస్ట్ నడవడం కూడా చాలా కష్టం, చాలా ఉక్కపోసేస్తుంది, అలాగే ఊపిరాడదు సరిగ్గా, మాస్క్ వేసుకుని చాలాసేపు ఉండడం కూడా చాలా కష్టం అని అన్నారు. బట్ ఇక్కడ ఏంటంటే ఎందుకు అడ్వైస్ చేస్తున్నారని అడిగితే, పీపీ ఎవరితో అయితే ఎక్కువసేపు ప్రాక్సిమిటీ ఉంటుందో వాళ్ళ నుంచి మనం ఫిజికల్గా భౌతిక రక్షణ అవసరం కాబట్టి పీపీ కిట్ల వల్ల కొంత నివారించవచ్చు అని చెప్పి సూచించారు. దట్స్ ట్రూ, పార్ట్లీ ట్రూ. అది ఇంతమంది ఉన్నప్పుడు, గ్రూప్ ఒక చోట ఉన్నప్పుడు కంపల్సరీగా అవసరం అండి. అది ఫాలో అవ్వగలిగితే మంచిది. ఆర్టిస్టులు తప్పితే మిగతా అందరూ వేసుకోవాలని కండిషన్. అండ్ ఇప్పుడు టిపికలీ సార్ ఈ గైడ్ లైన్స్ అన్నీ కూడా మనకి ఎవరు నియంత్రిస్తారు, ఎవరు అంటే బేసిక్గా మనకి గైడ్లైన్స్ ఇచ్చింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండి. దాని నుంచి మనం తీసుకుని లోకల్ మెడికల్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR వాళ్ళు ఇస్తున్నారు. అది తీసుకుని లోకల్ ప్రభుత్వాలు విత్ ది కన్సెంట్ ఆఫ్ లోకల్ మెడికల్ డిపార్ట్మెంట్స్ చేస్తున్నారు. షూటింగ్ యూనిట్లో నేను అంటున్నాను. షూటింగ్ యూనిట్లో అంటే ప్రొడక్షన్ మేనేజర్స్ వాళ్ళకి మనం అప్పచెప్తాం, వాళ్ళు భరించాలి అది. అంటే ఏదైనా చిన్న తేడా వస్తే ప్రొడ్యూసర్కే వస్తుంది. ప్రొడ్యూసర్ ఇస్ ద కెప్టెన్ ఆఫ్ ది షిప్. అందులో ఇప్పుడు కోవిడ్ టెస్ట్ కాస్ట్ చూస్తే 2 లక్షలు 3 లక్షలు అవుతుంది ఏదైనా బయట చేయాల్సి వస్తే. గవర్నమెంట్ హాస్పిటల్లోనే చేయాలి, బయట ఫెసిలిటీ లేదు. కోవిడ్ టెస్టా? అంతే కదా, ఇప్పుడు మీకు ఇప్పుడు బయట ఇవ్వలేదు కదా. రైట్, బయట అంటే ఆఫ్ కోర్స్ మీరు అనేది రైటే, గవర్నమెంట్ ద్వారానే వెళ్ళాలి. మీకు దాని ఇన్నాళ్ళు ఏదో దానికి 4 days పట్టేది, ఇప్పుడు 1 dayలో వస్తుంది అట్లీస్ట్. దానికి 4,000 ఉండేది 2,000 చేశారు. ఎగ్జాక్ట్ అవి రోజుకి మారుతున్నాయి పారామీటర్స్ అవి. ఎంతమంది ఆర్టిస్టులు ఆనెస్ట్గా కంఫర్టబుల్గా ఉన్నారు సార్ ఇప్పుడు షూటింగ్లకి పరిగెట్టుకుంటూ రావడానికి? అంటే ఇందాక రవి గారు చెప్పడం అయితే ఎస్ ముందుకు వస్తున్నారని అన్నారు.
బట్ డెఫినెట్గా ఏదో ఎండ్లో ఉంది సినిమా 10 రోజులు చేస్తే అయిపోతుందంటే వాళ్ళు దే ఆర్ విల్లింగ్ టు డూ ఇట్. అదే But కానీ others are కొంచెం మీరు కొత్త కాంప్రమైజ్ సినిమాలకి- అయ్యి 150 మంది అవసరమైన దాన్ని 50 కంప్రెస్ చేసి ఎలాగోలా చేద్దామంటే ఎంతమంది ఇష్టపడతారో నాకు ఇంకా తెలియట్లేదు అది. అది అంటే ఒక 2 months ఆగితే కంఫర్టబుల్గా చేసుకోవచ్చు కదా. ఒక సెప్టెంబర్ వచ్చింది అనుకోండి, మేబీ కర్వ్ ఫ్లాట్ అయిపోతుంది, ఎలా చేస్తారేమో అని అనిపిస్తుంది. అదే ధైర్యంతో ఉన్నాను. అదే మీరు ఇది చాలా వాల్యుబుల్ పాయింట్ మీరు యాడ్ చేస్తున్నది. అంటే ఆత్రంగా పర్మిషన్ ఇచ్చారు కదా అని చెప్పి పరిగెట్టుకెళ్ళి చేయాల్సిన అవసరం కాదు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ కేరళ చూడండి, June 1 నుంచి పర్మిషన్స్ ఇచ్చారు. ఇవాళ ఆర్టికల్ వచ్చింది, ఒక్కళ్ళు కూడా ఇప్పుడు షూటింగ్ ముందుకు రాలేదు. అది June 1 అంటే ఇవాళ 9 రోజులు అయింది కదా, ఎందుకు స్టార్ట్ చేయట్లేదు? ఇవాళ మండే స్టార్ట్ అవుతుంది నేను అనుకున్నారు, అవ్వలేదు. ఎవరు విల్లింగ్గా లేరండి. బికాస్ అది ఒక కన్స్ట్రైన్డ్ కన్స్ట్రైన్డ్ ఎన్విరాన్మెంట్లో ఉంది. పైగా ఆర్టిస్టులు అందరూ ఇక్కడ ఉండరు. మనకి చెన్నై నుంచో బెంగళూరు నుంచో రావాలి ఆర్టిస్టులు. ఒకవేళ వచ్చారనుకోండి, వాళ్ళు ఫ్లైట్లో వచ్చిన తర్వాత వచ్చినప్పుడు బాగానే ఉంటారు, నెక్స్ట్ డేకి ఏదైనా డెవలప్ అవ్వచ్చు. రైట్. సో ఇన్ని కండిషన్స్ ఉండగా ఎంత కంఫర్ట్ జోన్లో ఎంత ధైర్యంగా మనం చేయగలం అనేది కీ థింగ్. రైట్. అండ్ కొంచెం భిన్నమైన కథాంశాలు ఉంటే ఇంకా మరీ కష్టమైన, మరీ కష్టం కదండి. ఇప్పుడు జంతువులతో తీసే సినిమాలు ఉంటాయి, మరీ కష్టం, అది మరీ కష్టం. నిన్న ఎక్కడో చూసాను, యానిమల్ కూడా వచ్చిందని తెలిసింది, అదే కోవిడ్. సో ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయండి ప్రాక్టికల్లీ. దీంట్లో ప్రొడక్షన్ ఫుడ్కి సంబంధించి కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అంతే కదండి. కదండి. ఫుడ్ పర్టికులర్లీ వాళ్ళు కుక్ చేస్తారనుకోండి, చేసినప్పుడు మనం ఇన్నాళ్ళు హోటల్స్ ఎందుకు క్యాన్సిల్ చేశారు, స్విగ్గీ అవన్నీ ఎందుకు చేశారంటే బయట నుంచి ఫుడ్ ద్వారా వస్తుందేమో దేవర్ వరీడ్. ఇప్పుడు మనం ఆ కండిషన్స్లో మన ఇంతమందికి 100 మందికో 80 మందికో ఫుడ్ కుక్ చేసి పంపించినప్పుడు ఎవరి ఫియర్స్ వాళ్ళకు ఉంటాయి. కొందరు పర్సనలైజ్ ఫుడ్ అడుగుతారు. నిర్మాత ఎండ్ ఆఫ్ ది డే ఏ కంఫర్ట్ జోన్లో ప్రొడ్యూసర్ చేయగలుగుతున్నాడు, ఇది తను ఈజీ హ్యాపీ టు డూ ఆల్ దిస్. అండ్ అంతా ఖర్చు పెట్టి మీరు అన్నట్టు కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఇంత కుదించిన ఒక వాతావరణంలో అది ఆ ప్రోడక్ట్ ఎలా వస్తుందని ఒక ఆందోళన ఉంటుంది ఖచ్చితంగా. ఉంటుంది. అది కాక నాకు మటుకు నేను ఇప్పుడు ఇవాళ సినిమా తీయాలి అంటే ముందు పెండింగ్లో ఉన్నవి ఉన్నాయి కదా, ఎప్పుడు రిలీజ్ ఓపెన్ థియేటర్స్ ఓపెన్ అవుతాయో తెలియదు. ఓ 3 months ఆగి చేస్తే నష్టం ఏంటి, అక్టోబర్ తర్వాత స్టార్ట్ చేద్దాం అని ఆగిపోయినామండి. మరి ఆర్టిస్ట్ డేట్లు అవన్నీ కూడా వాళ్ళు కూడా కంఫర్ట్ జోన్లో లేరు. నాకు తెలిసి నేను చేసే ఏవైతే ఉన్నారో ఆగుదాం సార్, వీఆర్ ఓకే అని అంటున్నారు. మీరు ఏ ప్రాజెక్ట్స్ ఆపి పెట్టారు సార్, అంటే అనౌన్స్ అయినవి ఏమన్నా? నేను మన ఆగస్ట్లో స్టార్ట్ చేయాలనుకున్నాను, దాన్ని పుష్ చేశాను. సంక్రాంతి దాటేదాకా చేయకూడదని ఆగాను. రైట్. బట్ ఈ టైంలో అంటే బికాస్ దిస్ ఇస్ యువర్ ప్రైమరీ, మీ ప్రొఫెషన్, మీ జీవితమే ఇది కాబట్టి సినిమా నిర్మాణం ఎలా అనిపిస్తుంది సార్ మీకు కష్టతరమైన సమయం? కష్టతరం అంటే యాక్చువల్లీ యాక్టివ్ లైఫ్, వర్క్ ఇమీడియట్గా ఆపాం కాబట్టి డెఫినెట్లీ నెక్స్ట్ ఏంటి, ఎన్నాళ్ళు ఇది అవుతున్నారు, రోజు అది వెయిట్ చేయడం చూస్తున్న కొద్ది నెంబర్ పెరుగుతుంది. అది ఇదైతే కానీ లేదు. మనకు మోడల్గా కొన్ని కంట్రీస్ తీసుకుంటున్నాం, వాళ్ళు స్టెబిలైజ్ అయ్యారు, ఎస్ మనం కూడా అవుతాం. అంత నమ్మకంతో వెయిట్ చేయడం అనేది దట్స్ ద ఓన్లీ సొల్యూషన్. అండ్ ఈ కష్టంలో యాక్చువల్లీ సినిమా కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చాలా ప్రభావం పడుతుంది ఈ కుదించిన ఎన్వైరన్మెంట్ నంబర్ కూడా. అలా చూస్తే అన్ని డిపార్ట్మెంట్స్లో అన్ని రంగాల్లో కూడా ఎఫెక్ట్ అయిన వారు ఉన్నారండి ఫైనాన్షియల్గా. ఎందుకంటే వీళ్ళంతా డైలీ వేజెస్. చాలామంది మార్నింగ్ రోజు షూటింగ్ వెళ్ళిపోతారు, షూటింగ్లో ఫుడ్ ఉంటుంది, మధ్యాహ్నం స్నాక్ ఉంటుంది 4 o'clockకి, ఈవినింగ్ 6 o'clock ఉంటే 6కి మళ్ళీ వెళ్ళే ముందు టీ కాఫీ దాకా పెడతారు. లేట్ నైట్ 9:30 దాకా షూట్ చేస్తే ఈవినింగ్ డిన్నర్ కూడా ఇచ్చి పంపిస్తాం. అవును, ఇవన్నీ మిస్సింగ్ కదండి వాళ్ళకి. అవును, రెవెన్యూ లేదు, ఫుడ్ లేదు, ఇదిగాక ఇంట్లో వాళ్ళు, ఇదంతా కలిపి పెద్ద ఎఫెక్ట్ ఉందండి. ఇక ఫుడ్ ప్రాబ్లం లేని వాళ్ళ ఇంట్లో కూడా టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో ఆర్ పేడ్, ఇప్పుడు మేకప్ ఆర్టిస్టులు కావచ్చు, వాళ్ళకి రోజు పర్ డే కాల్ షీట్స్ ఉంటాయి కదా సార్? ఉంటాయండి. అండ్ అలాగే ఈవెన్ ఆర్టిస్టులు ఒక 4 రోజులు 6 రోజులు పనిచేసే వాళ్ళ ఆర్టిస్టులు ఎవరైతే సినిమాకి, వాళ్ళందరికీ కూడా లాసే కదా. మోడరేట్ ఆర్టిస్టులు ఉన్నారు, పర్ డే డైలీ 50,000 తీసుకునే, డైలీ 25 తీసుకునే వాళ్ళు ఉన్నారు కదా. వీళ్ళందరూ కూడా వర్క్ ఆగిపోయింది. వర్క్ ఎటు పోలే, షూటింగ్ మొదలైనప్పుడు వస్తుంది, బట్ ఈ నెంబర్ ఆఫ్ 90 days వాట్ ఎవర్ వర్క్ ఆగిపోయింది కదండి. ఈ ఇంపాక్ట్ ఎక్కడో చోట ఉంటుంది వాళ్ళకి. అందరికి కూడా రాబోయే రెవెన్యూ ఆగిపోయింది. సో అన్నిటికన్నా ఇప్పుడు థియేటర్ ఎంప్లాయీస్ అండి, థియేటర్స్ నడవట్లేదు, 90 days అయింది. వారానికి 3 లక్షలు 3.5 లక్షలు రెంట్ ఉండే థియేటర్కి ఆ థియేటర్ ఓనర్కి ఏమి రెవెన్యూ రావట్లేదు. అవును, కరెంట్ బిల్ అంటే గవర్నమెంట్ని అడిగారు ఇవాళ వెళ్ళి, ఆయన ఏమైనా డెఫినెట్గా డిస్కౌంట్ ఇస్తారు, మినిమం బిల్లింగ్ ఉంటుంది, బట్ ఆ ఎంప్లాయీస్కి ఇచ్చేవాళ్ళు లేరు. దే ఆర్ పెయిడ్ ఓన్లీ సినిమా నడిస్తేనే. సో ఈ ఇంపాక్ట్ ఓవరాల్ ఇండస్ట్రీ అందరి మీద ఉందంటే మనకి మన దాకా రావడానికి, మన ఎక్స్పీరియన్స్ చేయడానికి ఇంకో 2 months పడుతుంది. ఖచ్చితంగా మనం అందరం చూస్తాం. అయితే దీని గురించి నిరాశపడాల్సింది కాదు, కానీ లెట్స్ బీ విత్ ఎ హోప్. ఎస్, ది బ్యాడ్ ఈజ్ ఓవర్. రేపో ఎల్లుండో ఆ కర్వ్ ఏదో ఫ్లాట్ అయ్యి మనం తొందరగా బయటపడతాం. గుడ్ డే సార్ అబౌట్ టు కమ్ అని అనుకుందాం. నేను గట్టి నమ్మకంతో ఉన్న సంక్రాంతి అవగానే స్టార్ట్ చేసేస్తాను షూటింగ్ అని. ఐ హోప్ అన్నీ బాగుండి చాలా ఎంకరేజింగ్గా ఉండి ఇంకో 2 months ప్రీపోన్ చేస్తే ఇంకా బాగుంటుంది. నేను అదే ఆశిస్తున్నాం అందరం కూడా రాజు గారు. అండ్ ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ముందుకొచ్చి సినిమా పరిశ్రమ పునరుద్ధరణ కావచ్చు, లేదు సినిమా పరిశ్రమని కొనసాగించడానికి కూడా అన్ని విధాల తోడ్పాటు అందిస్తూ ఉంటున్నారు. కానీ నిజంగా ఇండస్ట్రీకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, ఇప్పుడు గవర్నమెంట్స్ నుంచి రావాల్సినవి కావచ్చు, ఈజ్ ఇట్ షూటింగ్ స్టూడియోసా, లొకేషన్సా, పర్మిషన్సా, వాట్ ఈస్ ఇట్ దట్ యూ నీడ్ ఫ్రమ్ ద గవర్నమెంట్? యాజ్ ఇట్ ఈస్ కానీ గవర్నమెంట్ నుంచి మంచి సపోర్ట్ ఉంది ఫర్ ఎనీ మూవీ ప్రొడ్యూసర్స్కి. సో ఫార్ మంచి సపోర్ట్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది.
అయితే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఆంధ్రాలో ఏదైతే వాళ్ళు వెళ్ళి అక్కడ అడుగుతున్నారు ఎక్స్ట్రా ల్యాండ్ అలాట్ చేయమని అడుగుతున్నారు ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ స్టూడియోస్. అంటే అది జగన్ గారిని ఈరోజు కలిసిన మీటింగ్లో దట్ ఈస్ వన్ ప్రయారిటీ. Right. అక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు. వైజాగ్లో విజయవాడలో కనుక స్టూడియోస్ కనుక వస్తే అక్కడ వాళ్ళు ఇక్కడ వచ్చి ఎంప్లాయీస్ అందరూ ఇక్కడ వర్క్ చేస్తున్నారు కృష్ణానగర్లో ఉండి డైలీ వేజెస్కి, వాళ్ళు అక్కడే ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది కదా. ఇప్పుడు కాకపోయినా ఇవాళ స్టార్ట్ చేస్తే 1 or 2 years కానీ అది ఇంప్లిమెంట్ అవ్వచ్చు. చాలా అంటే గుండె తరుక్కుపోతుంది సార్. కానీ ఇక్కడ కృష్ణానగర్ అని ప్రస్తావించారు కాబట్టి అవునండి. ఎంతమంది ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు కూడా, ఆర్టిస్టులు, రైటర్స్, కెమెరా అసిస్టెంట్స్, లైట్ మెన్, వాళ్ళు తెలియకుండా సినిమా ఇండస్ట్రీలో వాళ్ళ ప్రభావం చాలా ఉందండి. వాళ్ళు చేసే వర్క్ చాలా ఉంటుంది కానీ వాళ్ళు ఎక్కడ కనిపించరు. వాళ్ళు ఆడియో ఫంక్షన్లో కనిపించరు, షూటింగ్లో ఎక్కడ వెనుకుంటారు. వాళ్ళకి ఫేమ్ రాదు. డబ్బులు వస్తాయా సార్? డబ్బులు వస్తాయి. డబ్బులు అంటే వాళ్ళు దే ఆర్ గెటింగ్ గుడ్ పే అండి, అది బాగుంది. కానీ వాళ్ళు హార్డ్ వర్క్ చాలా గొప్పది. వాళ్ళని ఈ విధంగా వాళ్ళని గుర్తు చేసుకోవడం ఐ ఫీల్ గుడ్ అబౌట్ దెమ్. ఇప్పుడు రచయితలు మీరు అన్నట్టు సార్, రచయితలు, గేయ రచయితలు, పాటల రచయితలు, వీళ్ళందరి అంటే ఈ టైంలో వాళ్ళకి మనుగడ ఎలా సాగుతుంది సార్? అంటే గేయ రచయితల దాకా అయితే ఇబ్బంది లేదండి. అది క్రియేటివిటీకి ఇంతకన్నా సైలెంట్ కన్నా బెస్ట్ టైం ఇంకోటి లేదు. వాళ్ళు ఇది బాగా రాసుకుంటారు. ఏదైనా గేయ రచయితకి ఎలా ఉంటుందంటే ఒక థాట్ సిచ్యువేషన్ చెప్తేనే రాయాలని కాదు, ఈ థాట్ పుట్టినప్పుడు దాని మీద డెవలప్ చేసి రాసుకుంటారు. ఎవరో టక్మని అడిగినప్పుడు దాన్ని ఇంకా డెవలప్ చేసి ఇస్తారు. మన వాళ్ళు కవులు అందరూ అద్భుతమైన వాళ్ళు ఉన్నారు కాబట్టి సో అందులో ఇబ్బంది లేదు. రచయితలు కథలు రాసుకోవడానికి మంచి టైం ఇది. ప్రపంచం అంతా ఇంత పీస్ఫుల్గా ఉంది అంటే బయట అట్లీస్ట్ సౌండ్స్ లేవు, ట్రాఫిక్ లేదు, బెటర్ టైం టు రైట్. ఇంటి పట్టున ఉన్నారు, ఫ్యామిలీ బాండింగ్స్ పెరిగాయి అందరికీ. ఇవన్నీ పాజిటివిటీ సైడ్ ఉండగా నెగిటివ్ సైడ్ వచ్చేసి ఫైనాన్షియల్గా పర్టికులర్ సినిమా ఇండస్ట్రీ, అన్ని ఇండస్ట్రీలు ఆగాయి. రైట్ సార్. సో మనం అంటే కొన్ని నిమిషాల్లో ముగించబోతున్నాం రాజ్ కందుకూర్ గారు. బిఫోర్ వి వైండ్ అప్, ఇప్పుడు ఇచ్చిన ఈ తెలంగాణ సర్కార్ గైడ్ లైన్స్లో ఏవి కొంత మీకు ఇబ్బందికరంగా లేదు అభ్యంతరకరంగా అనిపిస్తున్నాయి అంటే ప్రాక్టికల్గా చూస్తే? అంటే వాళ్ళు ఇచ్చిన సంకల్పాలు మంచివే, ఐడియా అంటే మన సేఫ్టీ కోసం డిజైన్ చేసింది అదంతాను. బట్ ఏమవుతుందంటేనండి ప్రాక్టికల్గా మనం రిపీటెడ్గా అనుకున్నా కానీ ఇవాళ కొత్తగా ఓ సినిమా స్టార్ట్ చేయడానికి అవి సూటబుల్ కాకపోవచ్చు. అంటే అన్లెస్ వెరీ స్మాల్ ఫిలిం చేస్తే దాంతో మేనేజ్ చేసిన నెంబర్ తోటి, కానీ ఒక డాక్టర్ని ఆన్ బోర్డ్ పెట్టి అందరికీ చెక్ చేయడము, పీపీ కిట్స్ ఇవ్వడం, సో నిర్మాతే వీటికి బాధ్యుడు అవ్వడం, ఇవన్నీ ఉన్నాయి. పైగా మేకప్ వేసేవాళ్ళు అవన్నీ తీయకుండా ఉండడం, ఈ కిట్స్ అది. దీనికి ఇందాక మనం అనుకున్నట్టుగా దానికి అలవాటు కనుక పడిపోతే షూర్గా చేయగలుగుతాం. అంటే హౌ అర్జెంట్ ఈజ్ ది ప్రాజెక్ట్ ఫర్ యూ అన్నది క్వశ్చన్. ఇప్పుడు ఇవన్నీ ఉండగా కూడా మీ సినిమా తీసేయాలి ఇవాళ అర్జెంట్గా, ఓ 3 months ఆగచ్చా అంటే తీసేసినా మీరు అన్నట్టుగా థియేటర్లు ఉంటే కానీ మనం ఏం చేయలేము పెద్ద సినిమాలకి. అంటే మేబీ థియేటర్లు 3 months తర్వాత ఓపెన్ అవుతాయి కాబట్టి అప్పటికి మనం రిలీజ్ చేసి ఇచ్చేద్దాం అంటే కూడా రిలీజ్కి రెడీగా ఉన్న 30-40 సినిమాలు ఇంకా రిలీజ్ ఎప్పుడవుతుందో తెలియదు. వాళ్ళ తర్వాత మన టర్న్ వస్తుంది. ఒక 2 months ఆగి కొంచెం ఈ కర్వ్ కనుక ఫ్లాట్ అయితే ఈ 40 ఏళ్ళకి కొంచెం 80 రిలాక్సేషన్ కొంచెం వస్తే ధైర్యంగా సినిమా చేసుకుందాం అన్న ఆలోచన అంతే. అండ్ నిన్న ఒక డాక్టర్ గారు సూచించారండి, పీపీఈ కిట్లు ఏవైతే చెప్తున్నామో రోజు మార్చాలట. నిజానికి వాషబుల్ అయితే కూడా అవి చాలా ప్రాపర్గా శానిటైజ్ చేసి రావాలి. సో ఎంత పని, ఎంత తలకాయ నొప్పి. మామూలు కాస్ట్యూమ్లకి మామూలుగా అవన్నీ కంటిన్యూటీ మెయింటైన్ చేయడానికే మనుషులు ఉంటారు ప్రత్యేకించి, మాకు తెలిసిన కొద్దిపాటి ఇన్ఫర్మేషన్తో చెప్తున్నాం. సో ఇప్పుడు మరి ఈ పరిస్థితుల్లో కోవిడ్ మెయింటెనెన్స్ అని చెప్పి ఒక 4 కాస్ట్యూమర్స్ని పెట్టాలేమో మీరు. పెట్టాలంటే ఇవన్నీ చేంజ్ చేయాలంటారు యాక్చువల్ అయితే, కానీ ఆ గైడ్లైన్స్ మరి ఎంత దాకా ఫాలో అవుతారో తెలీదు. అగర్ ఫేస్ మాస్క్ ఏదైతే ఉందో కూడా మనం ఒకసారి వాడితే పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఒకటే వాడడానికి లేదు. మనం ఒక 2 hours వాడితే అది కొంచెం మాయిశ్చర్ అయితే పారేయాలి, అందుకని యూజ్ అండ్ త్రో. ఇవన్నీ మీరు ఇమాజిన్ ఇంత బల్క్ నెంబర్లో చేయాలంటే దాన్ని ప్రిపేర్డ్గా ఉండాలి. ఈ కండిషన్స్ చిన్న చికాకులు ఉన్నా అది అవసరం, అత్యవసరం అయితే తప్ప అది. అండ్ ఆఫ్ కోర్స్ ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న, కొంచెం ఇబ్బందికరమైన ప్రశ్న. హీరో హీరోయిన్ సన్నిహితంగా ఉండే సీక్వెన్సెస్ షూట్ చేయడానికి ఈ భౌతిక దూరాలు ఎలా అంటే ఏ విధంగా పాటించగలుగుతావు? బికాజ్ ఈ మధ్య వచ్చింది సార్ ఒక న్యూస్ పేపర్ లో, అంటే బొంబాయిలో వాళ్ళు ఫాలో అవుతున్న గైడ్ లైన్స్ అవి ఎక్కడా కూడా ఫిజికల్ ప్రాక్సిమిటీ ఉండకూడదు అని చెప్పి చెప్పారు. నో ఇంటిమేట్ సీన్స్ అని చెప్పారు. విచ్ మీన్స్ అంటే కథలే మార్చాలి ఇంకా. అంటే ఇంటిమేట్ సీన్స్ ఉన్నవి మీరు అయిన తర్వాత చేసుకోండి కొన్నాళ్ళ తర్వాత అని అంటున్నారు వాళ్ళు. బట్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఈ సీన్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ హీరోకి కంటిన్యూటీ లుక్ చేంజ్ ఉండొచ్చు. ఒక దాంట్లో కంటిన్యూస్ ఈ దీంతో గడ్డం లేకుండా ఉంటుంది, గడ్డం తర్వాత ఇంకోటి ఉంటుంది. ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ మనం రియల్గా అందులో దిగితే ఆ టైం తెలిసి వస్తుంది. అదే డీటెయిల్స్ ఆర్ ఇన్ అంటే గాడ్లీనెస్ లైస్ ఇన్ ద డీటెయిల్స్ అంటారు. ఇక్కడ ఈ పరిస్థితుల్లో ఎక్కడా కూడా గంపగుత్తగా అన్ని ఇవి రూల్స్ ఇవి వర్తింపజేసుకుని ఇంత షూటింగ్ చేసుకోండి అనడానికి లేదు. ఏ ప్రాజెక్ట్ సాధక బాధకాలు, ఏ ప్రాజెక్ట్ సాధక బాధలు దానివే. అది సో ఆ పరిస్థితుల్లో మరి ఎప్పుడు మొదలవబోతున్నాయో సినిమా షూటింగ్స్ చూద్దాం. లెట్స్ బి వెరీ పాజిటివ్ అండి. ప్రపంచంలో అన్ని దేశాలు కూడా చాలా దేశాలు ఎంతో పీక్ వెళ్ళినవి మళ్ళీ రీజనబుల్గా వెనక్కి తగ్గుతున్నాయి. ఇది గ్యారంటీ అది జీరో అగైన్ మళ్ళీ వెనక్కి వస్తుంది. అది
సర్కిల్ ఒక పాయింట్కి జాయిన్ అవుతుంది. కాబట్టి నేను గట్టిగా నమ్ముతున్నాను అనదర్ 2-3 మంత్స్లో మనం నార్మల్సీకి వస్తుందని ఆశిద్దాం. సంక్రాంతికి శుభగడియలు వస్తాయని అనుకుంటాను నేను. లేటెస్ట్ ఎంత లేట్ అయినా కానీ అంతకుమించి అవ్వదు. అండ్ ఈలోగా ఎంటర్టైన్మెంట్ కావాలనుకుంటున్న వాళ్ళకి మీరు ఇచ్చే సూచన సార్? యాక్చువల్లీ ఇప్పుడు మనం చూడాలంటే నెట్ఫ్లిక్స్లో లేకపోతే వాటెవర్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఎన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఒక దగ్గర 100 పైన ఉన్నాయి. సో కాకపోతే అన్నిటికీ మీరు సబ్స్క్రైబ్ చేయగలరో లేదో కానీ కంటెంట్ చాలా ఉంది. మీరు ఎప్పుడూ చూడనంత కంటెంట్ మన తెలుగు సినిమాలు, మన ఇండియన్ సినిమాలు అన్నీ మీరు చూసున్నా కానీ రైట్. మీరు చూడాల్సిన కొరియన్ సినిమాలు బోల్డ్ ఉన్నాయి, ఇంగ్లీష్ సినిమాలు బోల్డ్ ఉన్నాయి. అప్పటిదాకా కీప్ ఎంజాయింగ్ దోస్ కంటెంట్. రైట్ సార్. సినీ పరిశ్రమకి అందులో పనిచేసే టెక్నీషియన్స్ అందరికీ కూడా మా తరఫున కూడా థ్యాంక్ యూ అండి. ఆల్ ద బెస్ట్ చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు రాజ్ కందుకూరి గారు. ఎప్పట్లాగే చాలా ప్రాక్టికల్గా చాలా పాజిటివ్గా చెప్పారు జరుగుతున్న పరిణామాలపై. అలాగే చాలా రియలిస్టిక్గా కూడా చెప్పారు. అంటే ఇవి సాధ్యం కాదని చెప్పి. ధన్యవాదాలు మీరు ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ. అండ్ అలాగే మైత్రి మూవీ మేకర్స్ రవిశంకర్ గారికి కూడా ధన్యవాదాలు చెప్తూ ఇది ఇవాల్టి 10 టీవీ స్పాట్ లైట్.